రెండు మిక్సింగ్ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది అసలు. అన్నట్లు మర్చిపోకుండా మన నెల్లూరు కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాము. ఇక మీద నెల్లూరులో ఉన్న ప్రతి రెస్టారెంట్, హోటల్ పైన రివ్యూస్ అండ్ ఫీడ్బ్యాక్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాము. స్టే ట్యూన్ టు నెల్లూరు కిచెన్. ఇప్పుడు మనం బాంబే కుల్ఫీలోనే ఉన్నాము. కుల్ఫీస్లో మనకు 40+ వెరైటీస్ ఉన్నాయంట. అవేమేమి ఉన్నాయో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అట్లే టేస్ట్ కూడా చూసి మీకు ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. హాయ్ బ్రో, నెల్లూరు కిచెన్ నుంచి వస్తున్నాం మేము. అసలు ఈ కుల్ఫీ కాన్సెప్ట్ ఏంది, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ అయింది, కొద్ది డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా మా వ్యూవర్స్కి? మ్యానుఫ్యాక్చరింగ్ అంతా బాంబే నుంచి వస్తుంది స్టాక్. హెడ్ ఆఫీసు కోయంబత్తూరులో ఉంది. వెరైటీస్ ఉన్నాయి కుల్ఫీలో మనకి దగ్గర 40+ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, కుల్ఫీలో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అంటే స్టిక్ కుల్ఫీస్ కాకుండా మామూలుగా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. స్టిక్ కుల్ఫీస్ ఉన్నాయి, కుల్ఫీ స్లైసెస్ ఉన్నాయి, న్యాచురల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అవి కూడా స్లైసెస్లోనే వస్తాయి. ఫ్యామిలీ ప్యాక్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మన దగ్గర ఇంకా షుగర్ ఫ్రీలో కూడా ఉన్నాయి. షుగర్ ఫ్రీలో మలై ఉంది, టెండర్ కోకోనట్ ఉన్నాయి. 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది టెండర్ కోకోనట్ న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది, మలై కుల్ఫీ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ బెస్ట్ సెల్లింగ్ కుల్ఫీ ఏమున్నాయి, ఎక్కువ సేల్ అయ్యేది, ఎక్కువ ఇష్టపడి తినేవా ఎక్కువ కుల్ఫీ? గోవా చిల్లీ ఉంది, టెండర్ కోకోనట్ ఉంది, ఆఫ్ఘన్ మేవా ఉంది, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం బయట తింటుంటాం కదా చిన్నప్పటి నుంచి, సైకిల్లో గంట కొట్టుకుంటాం. అసలు వాటికి మన దగ్గర ఉన్న కుల్ఫీకి డిఫరెన్స్ ఏందో చెప్తారా కొంచెం మన వ్యూవర్స్కి? మా దగ్గర ఏంటంటే మిల్క్ ప్యూర్గా ఉంటుంది, ఫ్లేవర్ ప్యూర్గా ఉంటుంది, ఎడిబుల్ ఆయిల్స్ ఇవి ఎక్కువ యూజ్ చేయరు. ఇంకా న్యాచురల్ కుల్ఫీస్లో ఏంటంటే అసలు ఎడిబుల్ ఆయిల్ అనేది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయరు. ప్యూర్ మిల్క్ ఉంటుంది, మీకు ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది తినేటప్పుడు. ఇక్కడ క్వాలిటీ కూడా చూసాను, నీట్గా ప్యాక్ చేసి ఉంది. మనకి బయట ఇంత క్వాలిటీ మనకు ఉండదు, అది కూడా బాగా డిఫరెన్స్ ఉంటుంది బయట కుల్ఫీలకి ఇక్కడ కుల్ఫీలకి. మనకి చూద్దాం మరి ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి కుల్ఫీలు. అవి ఏందో ఓపెన్ చేసి చూద్దాము. మా దగ్గర స్టిక్ కుల్ఫీస్లో రంగీలా అని ఉంది, 4 ఫ్లేవర్స్ వస్తాయి. ఇది రంగీలా, ఇది ఆరెంజ్, పిస్తా, బటర్ స్కాచ్, బ్లాక్ కరెంట్, 4 ఫ్లేవర్స్ వస్తాయి. ఇది మ్యాంగో సీతాఫల్, ఇది హాఫ్ మ్యాంగో ఉంటుంది, హాఫ్ సీతాఫల్ ఉంటుంది. ఇంకా 2 ఫ్లేవర్స్లో లిచ్చీ స్ట్రాబెర్రీ ఉంది. ఇది లిచ్చీ స్ట్రాబెర్రీ. మ్యాంగో గుల్కండ్ ఉంది. ఇంకా ఇది గులాబ్ బాదం బాగుంటుంది, ఇది కూడా. ఈ మ్యాంగో, చాకో రాస్బెర్రీ, ఇది కలకత్తా పాన్ స్లైస్. ఇది ఫాస్ట్ మూవింగ్, యూత్ బాగా ఇష్టపడతారు దీన్ని తినడానికి. సేమ్ పాన్ తిన్నట్టు ఉంటుంది. ఇంకా ఇది రోస్ట్ ఆల్మండ్ స్లైస్ ఉంది, ఓరియో ఉంది. ఇది ఓరియో. ఇది షాహీ గులాబ్. జెల్లీ బెల్లీ స్లైస్ ఉంది. ఇది చాకో చిప్ స్లైస్ ఉంది. దీంట్లో ఫుల్ చాక్లెట్ లవర్స్కి అయితే బాగా ఇష్టపడతారు దీన్ని. చాక్లెట్ ఫ్లేవర్ ఫుల్ ఉంటుంది, ఇంకా చాకో చిప్స్ యాడ్ అయి ఉంటాయి.
ఇది టెండర్ కోకోనట్, సేమ్ కోకోనట్ ఫ్లేవర్ ఉంటుంది. లేత కొబ్బరి తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది సేమ్. ఇంకా ఫ్రెంచ్ వెనిలా ఉంది. ఇది ఆఫ్ఘన్ మేవా, ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. బ్లాక్ గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయి ఉంటాయి. ఇది కూడా బాగుంటుంది. ఇంకా మన దగ్గర షుగర్ ఫ్రీలో చెప్పాను కదా, దాంట్లో ఇది టెండర్ కోకోనట్, షుగర్ ఫ్రీ టెండర్ కోకోనట్ ఉంది. ఇంకా షుగర్ ఫ్రీ మలై స్లైస్ ఉంది. ఇది షుగర్ ఫ్రీ మలై. ఇది ఇంకా మన దగ్గర గుల్కండ్ ఉంది, గుల్కండ్ స్లైస్ ఉంది. ఇది చాకో ఆల్మండ్ స్లైస్. ఇది కేసర్ పిస్తా స్లైస్, లిచ్చీ స్లైస్ ఉంది, పిస్తా స్లైస్ ఉంది, కసాటా స్లైస్ ఉంది. ఇంకా ఇది చీకు అంటే సపోటా స్లైస్. ఇది మ్యాంగో ఉంది. ఇది సేమ్ అసలు రసాలు మామిడి పండు తిన్నట్టు ఉంటుంది. మ్యాంగో ఫ్లేవర్ ఫుల్ ఉంటుంది, బాగుంటుంది మ్యాంగో. ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు కుల్ఫీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసాము, అలాగే స్లైసెస్ కూడా చూసాము. షుగర్ ఫ్రీ కూడా ఉన్నాయి. షుగర్ ఫ్రీ పేషెంట్ కూడా కన్ఫామ్గా వచ్చి ట్రై చేయండి, ఇబ్బంది అయితే లేదు. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుల్ఫీస్ ఉన్నాయి, స్లైసెస్ ఉన్నాయి. ప్లస్ మనకి ఇక్కడ చూసామంటే ప్యాక్స్ కూడా ఉన్నాయి, ఫ్యామిలీ ప్యాక్స్ కూడా, కాంబో ప్యాక్స్ లాగా ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి. అది కూడా కనుక్కుందాం ఒకసారి. ఏమేమి ఉన్నాయి ఫ్యామిలీ ప్యాక్స్లో జిలేబీ న్యాచురల్ ఐస్ క్రీమ్ ఉంది. ఇంకా మోతీచూర్ లడ్డు న్యాచురల్ ఐస్ క్రీమ్ ఉంది. అది జిలేబీ ఎట్లా ఉంటుందంటే మీకు తినే కొద్దీ జిలేబీ టేస్ట్ వస్తుంది. ఇంకా మోతీచూర్ లడ్డు వచ్చి పైన లడ్డు స్ప్రింకిల్డ్ వస్తుంది, బాగుంటుంది. టెండర్ కోకోనట్ కూడా ఫ్యామిలీ ప్యాక్ ఉంది మా దగ్గర. ఇది 1/2 లీటర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గోవా విత్ చిల్లీ చాలా ఫేమస్ అంట. అది మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు, పదండి. చిల్లీ పౌడర్ అది. ఆహా, ఫ్రెండ్స్ ఇదిగో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చేద్దాము. సూపర్ ఉంది ఫ్రెండ్స్. జామ పండు తింటున్నట్టు ఉంది, కాకపోతే చల్లగా జామ పండు తింటున్నట్టు. జామ పండు పైన ఉప్పు కారం వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైనా ఐస్ క్రీమ్ పైన ఉప్పు కారం వేసుకొని తినుంటారో లేదు తెలీదు. చాలా సూపర్గా ఉంది. ట్రై చేయండి, కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్ వచ్చి ట్రై చేయాల్సింది ఐటమ్ ఇది. ఐస్ క్రీమ్ పైన ఉప్పు కారం వేసుకొని తింటే ఎలా ఉంటుందో వచ్చి చూడండి ఒకసారి. చూడండి, ఫుల్ ఉప్పు కారం వేస్తున్నారు. చల్లగా జామ పండు తింటున్న ఫ్లేవర్ కూడా ఫుల్ గోవా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్లైస్ తిన్నాము. ఇప్పుడు ప్రెసెంట్ స్టిక్ కుల్ఫీ తిన్నాము. దాంట్లో రంగేలి 4-in-1 తీసి 4-in-1 రంగేలి కలర్ఫుల్గా ఉంది చూడడానికి. ఇది టేస్ట్ చేద్దాం. ఫోర్ ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో చూడండి. ఆరెంజ్, పిస్తా, బటర్ స్కాచ్, కింద బ్లాక్ కరెంట్, 4 ఫ్లేవర్లు. పిల్లలు ఎక్కువ ఇష్టపడతారంట. ఇది ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి. నిజంగా చాలా థిక్గా బాగుంది ఫ్లేవర్ అంతా. ఆరెంజ్ ఫ్లేవర్. ఒకే స్టిక్లో 4 ఐస్ క్రీమ్లు తింటున్నాము ఒక టేస్ట్లోనే. దీని ప్రైస్ ఎంత? 65. 65కి 4 రకాల టేస్ట్ చేస్తున్నాము. ఒక స్టిక్లో 4 ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరందరూ కన్ఫర్మ్ వచ్చి ట్రై చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక స్కూప్ 2 స్కూప్లో వేసిస్తారు ఐస్ క్రీమ్ కప్పుల్లో. కుల్ఫీలో ఇన్ని రకాలు టేస్ట్ చేయడం అంటే ఎక్కడ చేసి ఉంటుంది. ఫ్రెండ్స్, కుల్ఫీలో చాలా రకాలు ఉన్నాయి. అందులో కుల్ఫీ షాప్ అనేది నెల్లూరులో ఒకటి ఉంది. మన నెల్లూరు బాంబే కుల్ఫీ ఎంజీ మాల్కి పక్కనే ఉంది. మాల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఇటు వచ్చి టూర్కే ట్రై చేసి వెళ్ళచ్చు ఫ్రెండ్స్తో పాటు వచ్చిన. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేచురల్ ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేద్దాం. ఇది ఏంటంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసినాయి అంట. దీంట్లో 2 బెస్ట్ ట్రై చేద్దాం మనం. ఆఫ్ఘన్ మేవా, టెండర్ కోకోనట్, ఈ 2 ట్రై చేద్దాం ఇప్పుడు. ఆ 2 ఇయ్యండి కదా.
ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూద్దాం, టేస్ట్ చేద్దాం. ఇది న్యాచురల్ ఫ్లవర్స్. సూపర్గా నిజంగా న్యాచురల్గా కోకోనట్ టేస్ట్, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మిక్సింగ్. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం ఇలాగా, భలే ఉంది. అయితే ఆఫ్ఘన్ మేవా అంట టేస్ట్, ఇది వేరే లెవెల్లో ఉంది. సూపర్గా ఉంది, అసలు నోట్లో స్ప్రెడ్ అయిపోతుంది. ప్యూర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా ప్యూర్గా. బయట ఐస్ క్రీమ్ తింటే కొద్దిగా ఐస్గా తగులుతుంటుంది కదా, అలా లేదు. చాలా ఫుల్ మిల్క్ ఉన్నట్టుంది, ప్యూర్ మిల్క్ ఉన్నట్టు. టేస్ట్ చాలా బాగుంది. రెండు మిక్స్ చేసి తిని చూద్దాం ఫ్రెండ్స్. రెండు మిక్సింగ్ ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది అసలు. నేను ఇలా చెప్తున్నాను అని రియల్గా వచ్చి టేస్ట్ చేస్తే కానీ తెలియదు దీని టేస్ట్ ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఓకే బ్రో, మనకి టైమింగ్స్ ఎట్లా? అట్లే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి మనకి? ఆన్లైన్ ఉంది, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. ఇంకా టైమింగ్స్ మార్నింగ్ 11 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది.